నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం జాతరను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. సమ్మక్క సారక్క జాతర అనేది ప్రపంచంలో అతిపెద్దని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క జాతర దగ్గరకు చాలా మంది భక్తులు విశేషంగా వస్తున్న పరిస్థితి. దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది కూడా దర్శించేందుకు అమ్మవారికి జాతర వస్తున్న పరిస్థితి. దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి భక్తులు వ్యవసాయం వస్తున్న ప్రస్తుతం మనం అమ్మవారి సమ్మక్క సారక్క దేవాలయ సమ్మక్క సారక్క జాతర మేడారం వద్ద ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ద్వారం చూసినట్టయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా దర్శనం చేస్తున్నందుకు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువగా ఇటు పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ ఎమర్జెన్సీ సంఘటన లేకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 రోజులు 3వ రోజు కొనసాగుతుంది. 4 రోజులతో పాటు కొనసాగి ఈ సమ్మక్క సారక్క జాతరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తీసుకొచ్చి మనం చూడొచ్చు. దృశ్యాల్లో మాత్రం అమ్మవారు దర్శించేందుకు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మక్క సారక్క సంబంధించిన జాతరకి అమ్మవారు దర్శించేందుకు కూడా వేల మంది భక్తులు వస్తున్న పరిస్థితి. క్యూలో లైన్లో దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు వెళ్తున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూడొచ్చు. దాదాపు సమ్మక్క సారక్క జాతర అనేది కూడా ప్రపంచంలో ఒక రెండో పెద్ద జాతర అని చెప్పవచ్చు. ఈ జాతరకి సంబంధించి అమ్మవారిని దర్శించేందుకు కూడా భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా గ్రామాల నుంచి కూడా అనేక మంది కూడా అమ్మవారు ఏదైతే తమ మనసులో కోరికలు నెరవేర్చుకుందో ఆ కోరికలు నెరవేర్చుకునేందుకు కూడా భక్తులు ఎక్కువగా క్యూ లైన్లో వెళ్తున్న పరిస్థితి. ప్రవేశ దర్శనం ద్వారా దాదాపు అమ్మవారిని దర్శించేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. దృశ్యాల్లో మాత్రం ఏదైతే సమ్మక్క సారక్క అనేది ప్రపంచంలోనే రెండవ జాతర కాబట్టి ఇక్కడ ఎక్కువగా మన దేవతలకు ఇలవేల్పుగా ఉండే సమ్మక్క సారక్క కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా భక్తులకు ఎటువంటి అవసరం కాకుండా యంత్రాంగాన్ని మొత్తం చేసి కలెక్టర్ కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజు 3వ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీతక్క కూడా ఇవాళ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా గవర్నర్ కూడా అమ్మవారిని దర్శించేందుకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు నుంచి కూడా రేపటి వరకు అంటే 4 రోజుల పాటు ఈ దర్శనంకి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. భక్తులు మాత్రం వేల సంఖ్యలో తమ దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. చూడొచ్చు, మనం ప్రత్యేకంగా చూసి మన దృశ్యాల్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బెల్లం ఇచ్చేందుకు కూడా నెత్తిన పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం ఇచ్చేందుకు కూడా చాలా మంది భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం పిల్లలు కానివ్వండి, చాలా మంది కూడా మహిళలు కానివ్వండి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి దర్శించేందుకు కూడా దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ అమ్మవారి జాతరకు సంబంధించి మాత్రం పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా కూడా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అంతా ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వరకని గోదావరికని బాగుంది. సంతోషం. మంచిగా సమ్మవ సారం అందరికి సహాయకారం ఉండాలి. మంచిగా ఏటేటో మంచిగా వస్తాం. మంచిగా 2 ఏళ్ళకి ఒకసారి మాకు అంత సంతోషం అనిపించాలి. మంచిగా తల్లిని బాధ్యత. ఇక్కడ జాతర మాత్రం చాలా అద్భుతంగా చెప్తారు. చాలా మంది భక్తులు కూడా అనేక మంది కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ అన్ని భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఏదైతే మేడారం జాతర 4 రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు సంబంధించి కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా స్థానిక మంత్రి ఎమ్మెల్యే అయిన సీతక్క కూడా పూర్తి ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా బందోబస్తు చేస్తున్న పరిస్థితి. భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 సైట్స్ టీవీ, మేడారం జాతర ఆలయం నుంచి.